ఇది రావణపేట మండలం, గ్రామం కెరేను, అడింబాయిలో మాది. మా తాత మా కాంచెలు ముత్తాతల కాంచెలు మాకున్న భూమి. మా భూమి కాడికి మా నాయన ఇదైపోయి వీళ్ళు దొంగతనంగా పట్టా చేసుకొని మాకు పట్టా అయింది. పట్టా అయిన తర్వాత కూడా ఇబ్బంది పెడతారు. ఒకటే, మా భూమి మేము చేసుకొని ఉంటామన్నా కూడా చేసుకొని ఇస్తలేరు అసలు. అంటే కక్కెరేని పోయి కేసులు పెడతారు. ఇక్కడ ఏం చేస్తారో రావణపేట పోయి కేసులు పెడతారు. కేసులు పెట్టి మేము పొలం కాడికి రాగానే ఎమ్మటే తక్షణమే పోలీసు వాళ్ళు ఫోన్ వస్తూనే ఉంది. వీళ్ళకి వస్తారా రారా అని ఒకటే సతాంచిస్తే మేము ఆడిపోయి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన నల్ల సీను, మాండ్ర ముత్యాలి, కిన్నెర్ మయ్యి, రామరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి వాళ్ళకు దంటగూడి వాళ్ళు భూమి ఇస్తానని మాకు చెప్తున్నా కూడా వీళ్ళ నలుగురు కలిసి వాళ్ళ కాంచెలు ఏం తింటుర్రో ఏం చేస్తుర్రో ఊక వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఒకటే కేసులు పెట్టి 4 కేసులు పెడుతురు మా మీద. భూమి ఇస్తానని వాళ్ళు రెడీగా ఉన్నా కూడా వీళ్ళు సతాంచి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇయ్యనిస్తలేరు. అంటే ఆడికి పొలం కాడికి మేము వచ్చినాం. దీనికి మాండ్ర ముత్తాలి దున్నొద్దురా దొంగ లంచవడకని చెప్పినా కూడా వచ్చి దుంతుండు. ఎంత చేసినా దొంగ సాటం అన్న నైటు ఆడ పోలీసు వాళ్ళు మేము ఎంక్వైరీకి వస్తానని చెప్పినాక కూడా వీడికి వచ్చేసి వాళ్ళు దుంతుర్రు. దొంగ సాటంగా వచ్చేసి దుంటి మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఇక్కడ పురుగుల మందు తాగి చచ్చిపోవాలని ప్రిపేర్ అవుతున్నాం. వీళ్ళంతా కారణం మొత్తం వీళ్ళ నలుగురు దీనికి.